నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంలో ఒకటైన ఎయిర్ ఇండియా AI 171 దుర్ఘటన యావత్ భారతదేశాన్ని శోక సముద్రంలో ముంచెత్తిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు మాత్రం డీజే పార్టీలని కండక్ట్ చేసుకొని అందులో చిందేయడం, ఆ వీడియోలు బయటికి రావడంతో తీవ్ర వివాదాస్పదంగా మారింది. అహ్మదాబాద్లో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రాణాలని కోల్పోగా వారి కుటుంబ సభ్యులకి ఆ మృతదేహాలని పూర్తిగా అప్పగించకముందే ఇలాంటి పార్టీలు జరగడంతో అన్ని చోట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2002 నాటికి భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియా సర్వీసులని ప్రైవేటీకరణ చేసి వాటి బాధ్యతల్ని టాటా గ్రూప్కి మరియు సింగపూర్కి చెందిన శాట్స్కి అప్పజెప్పగా ఈ రెండు కంపెనీల మధ్య జాయింట్ వెంచర్తో ఎయిర్ ఇండియా సేవల్ని అందించడం మొదలెట్టారు. ఇక ఇందులో టాటా గ్రూప్ ఫ్లైట్ సర్వీసులని చూసుకుంటే శాట్స్ కంపెనీ విమానాశ్రయ గ్రౌండ్ సేవల్ని అందిస్తుంది. ఇక ఇందులో అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్లే మార్గంలో కూలిపోయిన ఎయిర్ ఇండియా AI 171 విమానం కూడా ఉంది. ఇక విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే శాట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ తో పాటు సీనియర్ అధికారులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ గురుగ్రామ్ కార్యాలయంలో హాజరై డీజే పార్టీలు చేసుకుంటూ అందరూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇది చూసిన మృతుల కుటుంబ సభ్యులు మరియు విమాన రంగ నిపుణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అనేక కుటుంబాలు తమ ఆత్మీయుల మృతదేహాల కోసం ఇంకా హాస్పిటల్ ముందు ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి ఉత్సవాలు చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక జూన్ 21 నాటికి 300 మందిలో 200 మందిని మాత్రమే DNA టెస్ట్ చేసి వారి కుటుంబాలకి అప్పగించగా మిగిలిన మృతదేహాలు మార్చరీలోనే ఉన్నాయి. ఇక ఇలాంటి సమయంలో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా AI 171 విమానాన్ని అహ్మదాబాద్లో శాట్స్ కంపెనీ సరిగ్గా తనిఖీలు చేయలేదనే ఆరోపణలు రావడం, ఇప్పుడు పార్టీస్ చేసుకుంటూ ఎంజాయ్ చేయడంతో ఎయిర్ ఇండియా తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. అలా ఈ వీడియో అన్ని చోట్ల వైరల్ అవ్వడంతో శాట్ ప్రతినిధులు ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని, దురదృష్టవశాత్తు ఇది పూర్తిగా తప్పు సందర్భంలో చిత్రీకరించబడిందని, ఆ వీడియోస్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే సారీ చెబుతూ క్షమాపణలు చెప్పినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ బాధితులు మరియు వారి కుటుంబం పట్ల తీవ్ర అగౌరవాన్ని, కనికరం లేనితనాన్ని ప్రతిబింబిస్తుందని పలువురు వీరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతటి ఘోరమైన యాక్సిడెంట్ ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ వల్ల జరిగిందా, లేక పైలట్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వలన, లేక గుజరాత్ ప్రభుత్వం వల్ల జరిగిందా? బ్లాక్ బాక్స్ డేటాని రికవరీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి టెక్నికల్ ఇష్యూసే కారణమని చాలా మంది నిపుణులు చెప్పగా, ఇందులో సామాజిక, రాజకీయ కోణాల వైపు ఆలోచిస్తే అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, సోమరితనం చూసి చూడనట్లు పోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని చెప్పొచ్చు. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్రాష్ట్ర విమానాశ్రయం దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయంలో ఒకటని గతంలో నుండే ఈ పేరుంది. ఎందుకంటే అక్కడి విమానాలకి పక్షుల తాకిడి ఎక్కువగా ఉండటం, మరోవైపు రన్వే అంచుల్లో నివాస గృహాలుండటం, ఆ ఇళ్లవారు తమ చెత్తని ఎయిర్పోర్ట్ గోడ పక్కనే పారబోయడంతో అక్కడ పురుగులు ఏర్పడడం, వాటి కోసం పక్షులు వచ్చి సరిగ్గా విమానాలు టేకాఫ్ అయ్యే సమయంలో ఆ సౌండ్ విని భయంతో పక్షులు ఎగిరి నేరుగా ఫ్లైట్కి తగలడం, మరోవైపు రన్వేలకి నివాస గృహాలకి మధ్య ప్రామాణికంగా ఉండవలసిన మినిమం గ్యాప్ కూడా లేకుండా పక్కనే భవనాలు, ఇల్లులు అంటుకొని ఉండడంతో తాజాగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి గురై బీజే మెడికల్ హాస్టల్పై కుప్పకూలి 40 మంది స్టూడెంట్లు మరణించడం చాలా బాధాకరమని చెప్పొచ్చు. ఇక 2018 వరకు ఆ ఎయిర్పోర్ట్లో చిన్న చిన్న ఫ్లైట్ యాక్సిడెంట్ జరగడంతో ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపానీని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు అప్రోచ్ అవుతూ ఎయిర్పోర్ట్ చాలా చిన్నదిగా ఉందని, ఒకవేళ ప్రమాదం జరిగితే భారీ నష్టం ఏర్పడుతుందని, అందుకోసం ఆ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉండే 30 ఎకరాల స్థలం కావాలని కోరగా, అందుకు విజయ్ రూపానీ ప్రభుత్వం ఒప్పుకొని శాంక్షన్ చేసిన ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న 350 కుటుంబాలని అక్కడి నుండి ఖాళీ చేపించి వారికి పునరావాసం తిరిగి కల్పించేందుకు అప్పటి ప్రభుత్వం ఫెయిల్ అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడికే ఆగిపోయింది. ఇక రోజు రోజుకి ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరగడంతో 2022లో గుజరాత్లోని డోలార్లో కొత్త విమానాశ్రయాన్ని కట్టాలని ప్రభుత్వం 10,000 ఎకరాలని శాంక్షన్ చేసి 2025 కల్లా ఎయిర్పోర్ట్ పనుల్ని ప్రారంభిస్తామని ప్రకటించిన ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోకపోవడం గమనార్హం. ఇక ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ తోనైనా గుజరాత్ ప్రభుత్వం మేల్కొని కొత్త ఎయిర్పోర్ట్ పనుల్ని స్టార్ట్ చేస్తే అమాయకపు ప్రజల ప్రాణాలు బలి కాకుండా ఉంటాయనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే అప్పటి వరకు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఎయిర్ ఇండియాని ప్రైవేటీకరించి 2022 జనవరిలో టాటా గ్రూప్ కి అప్పగించడంతో
అప్పటి నుండి గడిచిన 3 ఏళ్లలో ఎయిర్ ఇండియా నిర్వహణలో ఉన్న భద్రతా లోపాల గురించి, నిర్వహణ లోపాల గురించి, రూల్స్ని బ్రేక్ చేయడం గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు అనేకసార్లు ఎయిర్ ఇండియాని మందలించి ఫైన్ కూడా వేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎయిర్ ఇండియా విమానాల్లో కాక్పిట్ క్రమశిక్షణలో లోపాలున్నాయని, అర్హత లేని పైలట్లని వాడుతున్నారని గుర్తించి 2025 జనవరిలో ఎయిర్ ఇండియాకి 30 లక్షల జరిమానా విధించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఎయిర్ ఇండియాని టాటా సంస్థకి అప్పగించినప్పుడు ఆ విమానాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడంతో టాటా కంపెనీ 2024లో అన్ని ఫ్లైట్స్కి కొత్త ఇంజన్లని అమర్చి మరమ్మతులని చేపించడంతో 8 నుండి 10 సంవత్సరాల వరకు ఆ విమానాల్లో ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రావని ఎయిర్ ఇండియా టెక్నికల్ టీం చెప్పడం గమనార్హం. అయితే జూన్ 12న మధ్యాహ్నం 1:15 టేకాఫ్ అయిన విమానం 30 సెకండ్లలోనే కుప్పకూలిపోయి 300 మంది ప్రాణాలని బలి తీసుకోవడంతో ఆ విమానంలోని 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయని, దీనివల్లే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటే ర్యాట్ ఆటోమేటిక్ గా ఫ్లైట్ నుండి బయటకు వచ్చిందని, ఇది విమానంలో మినీ జనరేటర్ గా పనిచేస్తూ ఇంజన్లు పూర్తిగా ఫెయిల్ అయినప్పుడు సేఫ్ గా ల్యాండ్ అవ్వడానికి కావాల్సిన శక్తిని జనరేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక అలా ఎయిర్ ఇండియా విమాన విషయంలో కూడా ప్రమాదం జరిగే కొద్ది సెకండ్ల ముందు ర్యాట్ ఓపెన్ అయి తన పనిని స్టార్ట్ చేసినప్పటికీ విమానం చాలా తక్కువ ఎత్తు ఎగిరిన కారణంగా ర్యాట్ అంత త్వరగా విమానానికి పవర్ ని అందించడంలో విఫలమై కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. అయితే విమానాల నిపుణుడు, సీనియర్ పైలట్ అయిన కెప్టెన్ స్టీవ్ ఈ ఇన్సిడెంట్ పై స్పందిస్తూ ఎయిర్ ఇండియా విమానం యాక్సిడెంట్ కి ఇంజన్స్ ఫెయిల్యూర్సే కాకుండా చాలా కారణాలు ఉన్నాయని, అందులో మొదటిగా గేర్ డౌన్ అని చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో కో పైలట్ ల్యాండింగ్ గేర్ కి బదులుగా ఫ్లాపులని పైకి లేపుండొచ్చని, టేకాఫ్ అయిన సమయంలో అదనపు లిఫ్ట్లని తొలగించి ఉండొచ్చని, టేకాఫ్ అయ్యాక కూడా ల్యాండింగ్ గేర్ కిందికే ఉండడంతో ఇమీడియట్ గా ఫ్లాప్లని పూర్తిగా వెనక్కి లాగడంతో విమానం కిందికి వెళ్ళుండొచ్చని, ఇది చాలా ప్రమాదకరమైన ఘట్టమని చెప్పుకొచ్చాడు. ఇక మరో కారణం గేరప్. పైలట్ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో తన కో పైలట్కి గేరప్ అని చెప్పగా అతను గేరప్ చేయకుండా కన్ఫ్యూజన్లో ఫ్లాప్ హ్యాండిల్ని పట్టుకొని పైకి లేపుండొచ్చని, దీంతో వింగ్స్లో పవర్ ఆఫ్ అయి విమానం కిందికి వచ్చి ఉండొచ్చని, ఆ సమయంలో మళ్ళీ ఫ్లైట్ని పైకి ఎగిరేలా చేయడం సాధ్యం కాదని, దీని కారణంగా కూడా ఆ విమానం కుప్పకూలిపోయి ఉండొచ్చని చెప్పుకొచ్చాడు. ఇక మరో కారణం ఇంజన్స్. ఆ విమానంలో ఇంజన్ లోపాలున్నట్లు ఎటువంటి సంకేతాలు కనిపించలేదని, ఫ్లైట్ గాలిలో ఎగురుతున్నప్పుడు లేక పార్ట్ డ్యామేజ్ కనిపించలేదని, ఒకవేళ అందరూ అన్నట్లుగా పక్షులు తగిలి విమానంలో ట్విన్ ఇంజన్ ఫెయిల్ అయ్యి ఉంటే ఎగరగానే స్మోక్ వచ్చేదని, సీసీటీవీ ఫుటేజ్లో అలాంటిదేమీ కనిపించలేదు కాబట్టి ఇంజన్ ఫెయిల్యూర్స్కి ఆస్కారం లేదని, ఇక అలా తనకున్న 35 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో కాక్పిట్లో ఉన్న పైలట్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగి ఉంటుందని, కెప్టెన్ సుమిత్ కో పైలట్ లీవ్ కి ఎన్నో వేల గంటల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని, పూర్తి దర్యాప్తు చేస్తే కారణాలేంటో తెలుస్తాయని స్టీవ్ చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఇక ఎయిర్ ఇండియా విమానం యాక్సిడెంట్ అయినప్పటి నుండి బ్లాక్ బాక్స్ని చెక్ చేస్తే అసలు విషయం బయటికి వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అంత పెద్ద ప్రమాదంలో బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అవ్వలేదా అనే ప్రశ్నలు రైజ్ అవ్వగా సీనియర్ పైలట్ అయిన అగర్వాల్ ఈ ఇష్యూపై స్పందిస్తూ ప్రతి కమర్షియల్ విమానంలో బ్లాక్ బాక్స్ ఉంటుందని, అందులో 2 బాక్సులు ఉంటాయని, మొదటిది డేటా రికార్డర్ అయితే రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని, ఇది పేరుకే బ్లాక్ బాక్స్ గాని బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుందని, దీన్ని తీవ్రమైన ప్రమాదాన్ని ఎంతటి అగ్నినైనా తట్టుకునేలా తయారు చేస్తారని, అందుకే దీన్ని క్రాష్ రెసిస్టెంట్ డివైస్ అని కూడా అంటారని చెప్పడంతో జనాలు కూడా ఆ విమానంలోని బ్లాక్ బాక్స్ కి ఎటువంటి డ్యామేజ్ అయి ఉండదని అనుకున్నారు. కానీ రీసెంట్ గా వస్తున్న సమాచారం ప్రకారం బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అయిందని, దాని డేటాని రికవరీ చేయలేకపోతున్నారనే వార్తలు బయటికి రావడంతో అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఎంతటి ప్రమాదాన్నైనా తట్టుకునే బ్లాక్ బాక్స్ ఎలా డ్యామేజ్ అయిందని, ఒకవేళ డ్యామేజ్ అయినా డేటా రికవరీ చేసే సంస్థ వాషింగ్టన్ డీసీలో ఉండగా అక్కడికి బ్లాక్ బాక్స్ ని పంపాలని విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి ఎందుకు స్పందించట్లేదనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎయిర్ ఇండియా మాత్రం బోయింగ్ కంపెనీ మీద మరియు టెక్నికల్ ఇష్యూస్ వల్లే ఇలా జరిగిందని చెప్తుందే గాని పైలట్ల నిర్లక్ష్యంతోనో లేక వారి మేనేజ్మెంట్ తప్పని గాని ఒప్పుకోకపోవడం, మరోవైపు బ్లాక్ బాక్స్ నాశనమైందని చెప్పడం చూస్తుంటే భారత్లో మెయిన్ ఎయిర్లైన్స్ అయిన ఎయిర్ ఇండియాని ఇంటర్నేషనల్ లెవెల్లో డ్యామేజ్ చేయకూడదని, ఈ ఇష్యూకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే జూన్ 21 నాటికి 300 మృతదేహాలకి DNA టెస్టులు చేసి వారి కుటుంబ సభ్యులకి అప్పగించగా అనేక మృతదేహాలు ఇంకా DNA నిర్ధారణ కోసం మార్చరీలోనే పెట్టడం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో మరణించిన వారి ఇళ్లలో తీవ్ర విషాదం అలుముకొని అంత్యక్రియలు కూడా జరిపించగా, మరోవైపు తమ వారి మృతదేహాల కోసం ఎన్ని టెస్టులు చేసినా DNA మ్యాచ్ అవ్వకపోవడంతో కొన్ని కుటుంబాలు రోధిస్తుంటే జూన్ 20న ఎయిర్ ఇండియా శాట్ అధికారులు మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు గురుగ్రామ్ కార్యాలయంలో డీజే పాటలు పెట్టుకొని అందరూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడంతో ఈ వీడియోస్ చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
దీంతో సాట్స్ కంపెనీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ ఆ వీడియోస్ వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారి అసౌకర్యానికి చింతిస్తున్నామని పోస్ట్ పెట్టిన జనాల్లో వీరిపైనున్న వ్యతిరేకత మాత్రం పోలేదు. ఇది ఫ్రెండ్స్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ కి సంబంధించిన కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.